శంతనుడు కాలం గురించి పట్టించుకోక కాలం పోతూనే ఉంది. గంగతో ఆనందంగా గడిపాడు. గంగ యందు 8 పుత్రులను కన్నాడు. గంగ మాత్రం పుట్టిన బిడ్డను పుట్టిన వెంటనే నీకు సంతోషం కలిగిస్తున్నాను అని గంగలో పడేసి గంగార్పణ అని చేసింది. పిల్లను చూడటానికి కూడా వదలటం లేదు ఆవిడ. శంతనుడు విలవిల విలవిల కొట్టుకుంటున్నాడు లోపల. ఏం మాట్లాడటానికి లేదు, మాట్లాడితే వెళ్ళిపోతుంది. శంతనుడు ఆమె తనను విడిచి వెళ్ళిపోతుందనే భయంతో ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు. గంగ చేస్తున్న పని రాజుకు నచ్చలేదు, లోపల నచ్చలేదు. కానీ ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మౌనం వహించేవాడు. ఎందుకంటే ఆవిడ మీద ఉండే కామం, ఆశ. అలా 7 సార్లు జరిగింది. 7 పిల్లలు తీసివేసింది గంగలో. కళకళలాడేటువంటి ముద్దలు, ఎంత కళనో ఆ పిల్లలు. చంద్రుణ్ణి సిగ్గుపడించేటువంటి కళ. దూరం నుంచి చూశాడంతే శంతనుడు, కానీ దగ్గరికి ఇవ్వలేదు ఆవిడ. ఒక్క పరి కూడా ఎత్తుకొని చెప్పలేదు శంతనుడిని. దూరం నుంచి ఊరికే అట్లా తొంగి చూశాడంతే, దొంగ చాట్లలో తీసిపోయి గంగలో పారేయటం అంతే. 7 సార్లు శంతనుడు నోరు తెరవలేదు. బాధను దిగమింగుకున్నాడు, మనస్సులోనే దుఃఖించాడు. అయ్యో, ఒక్కటైనా నాకు లేకుండా పోతూ అన్నీ తీసిపోయి వేస్తుంది, ఏంటిది అని కోపం కూడా వచ్చింది ఒకరోజు. కానీ మౌనం, సైలెన్స్. గంగ 8వ బిడ్డను కన్నది. అంతే. శాంతనుడు ఈ బిడ్డను ఎలాగైనా సరే దక్కించుకోవాలని నిర్ణయించుకొని టైం దగ్గరకు వచ్చింది, నోరు తెరిచాడు. ప్రతిజ్ఞ భంగమైనా పర్వాలేదు, ఈ పిచ్చిదాని దగ్గర మాట్లాడతాను నేను. ఇంతవరకు కామంగా ఉండి ఇప్పుడు పిచ్చిదాని అనిపిస్తున్నాడు. టైం వస్తుంది, దగ్గర వస్తుంది చూడండి. ఆ టైం దగ్గరకు వస్తే ఏమేమో అయిపోతాయట. ఆ విడాకులు అదంతకదే అయిపోతాయని చెప్తారు. కట్టింగ్ అదంతకదే అయిపోతుంది. అదే ఆ పరమాత్ముడి యొక్క లీల. ఈ ఒక్క కొడుకునైనా దక్కించుకుంటాను అని మనసులో అనుకొని నవ్వుతూ నిదానంగా గంగతో ఇలా అన్నాడు. కోపం పడలేదు, నవ్వుతూ అన్నాడు. కోప్పడితే వేరే విధంగా అయిపోతే ఇప్పుడే గంగలో వేసేస్తానంటుంది. అందుకని నిదానంగా, ఓ పుత్రఘాతిని ఈ ప్రయోగించాడు ఒక్కపారి. అంటే మర్యాదగా తిట్టాడు. కొంతమంది సిలుకు గుడ్డలు ఏమో పెట్టుకొని కొడతారు కదా, అట్లా. నాకు తెలియదు, ఏమో మీకే తెలుసు. ఓ పుత్రఘాతిని, ఈ బిడ్డను మాత్రం చంపవద్దు. అసలు నువ్వెవరు? ఇప్పుడు అడిగాడు, ఎట్లా పోతుంది ఇదిని. ఎందుకంటే బిడ్డను చంపద్దు అని చెప్తున్నానా, అడ్డం వేశాడు కదా. అడ్డం వేసిన ఎట్లా పోతుంది, ఇది ఉండదు. ఇది అసలు నువ్వెవరు? అసలు ఎవరు? నువ్వు మాయావిని. నువ్వు పిల్లల్ని అందరినీ పని కట్టుకొని ఎందుకు చంపుతున్నావు? నువ్వు దయలేదా నీకు? ఎటువంటి నిందించదగినటువంటి ఎందుకు నీవు పని చేస్తున్నావు? ఇంతటి మహాపాపాన్ని ఎందుకు నీవు మూట కట్టుకుంటున్నావు? ఎందుకు పాపం చేస్తున్నావు అని కొంచెం గట్టిగానే టిక్కపట్టినట్టుగా అరిచాడు. ఎందుకంటే రాజ్యానికి కొడుకు కావాలి కదా. 7 మంది అయిపోయింది కదా. 7 మందిని ఇట్లే పారేస్తుంటే, దీన్ని ఇట్లే పారేస్తుంటే కరటం పారేయటం. ఇంకొక పెండ్లు కూడా చేసుకోలేదు పాపం పుణ్యాత్ముడు. ఒక్కొక్క రాజుకి 2-3 పెళ్ళిళ్ళు అయితే ఈయనకి ఒకతే. అందుకని పోనీ ఒక పొట్లాటుకొని ఇంకో భార్యను కూడా చేసుకోలేదు. చేసుకున్నప్పటికి కూడా దీనికి పుట్టిన వాళ్ళే కదా రాజు కావాలా? అది ఆ టైంలో అదే కదా ఉండింది అప్పుడంతా. ధర్మ సంకటానికి చిక్కుకున్నాడు. అన్యాయంగా దీన్ని మోహించాలి అనుకున్నాడు పాపం. ఎందుకు? రాజ్య దృష్టిలో. ఇప్పుడు తనకు అనిపిస్తూ ఉన్నది. ఏమన్నా నేను అడిగేశాడు, నువ్వెవరు?
ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టింది? 7 మందిని అన్యాయంగా చేసావే నువ్వు, అట్లా ఇట్లా టపా టిప్పు పెట్టలేదు గట్టిగా. అప్పుడు గంగ శాంతనుడితో, పుత్రులను కోరుకుంటున్న ఓ మహారాజా, నీ మాట ప్రకారమే నేను ఈ కొడుకును చంపను. నువ్వు చెప్పావు కదా, నేను చంపను. నువ్వు పుత్రుని కోరుకుంటున్నావు, కానీ నువ్వు నా మాటను పాటించక అతిక్రమించావు. అదే కావాలి ఆవిడికి. మీకు కావలసి వచ్చిందే ఈ శంతనుని పెళ్లి చేసుకోవాలని గంగమ్మ తల్లి. పని లేక ఏదో తప్పు చేసింది, వచ్చింది. మితిమీరి ప్రవర్తించావు, అందుచేత మనం అనుకున్న నియమం ప్రకారం అయిపోయింది. మనం ఇల్లు రాసుకున్నాం ఒకటి, అది నువ్వు తప్పావు దాంట్లో. నేను ఇక్కడి నుండే సమయం పూర్తి అయిపోయింది. నేను ఇక్కడికే సమయం పూర్తి అయిపోయింది. ఈ మాట చివరి మాట పూర్తి అయిపోయింది. నేను నిన్ను విడిచి పెడుతున్నాను. నువ్వు ఎవరివి అని అడిగావు కదా, చెబుతున్నాను తెలుసుకో. నేను జాహ్ను మహర్షి కూతుర్ని. నా పేరు గంగ. మహర్షులు నన్ను పూజిస్తూ ఉంటారు. దేవతల కార్యం సిద్ధించడం కోసమే నేను నీతో కలిసి జీవించాను. దేవతల కార్యం సిద్ధించడం కోసమే నిజం చెప్పమని అడిగావు కదా. పిల్లలను చంపేదానా అని నన్ను పిలిచావు కదా ఆ పేరు పెట్టి. ఇప్పుడు నిజం చెప్తున్నాను విను. ఈ 8 మంది బిడ్డలు, 8 మంది మనువులు అనే దేవతలు, అంటే వసువులు, వీళ్ళు మళ్ళీ మనువులు అవుతారు, ఇది వేరే కథ ఉందిలేండి. 8 మంది వసువులు అనే దేవతలు, వీరు వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవులుగా జన్మించారు. వీరికి తల్లి అయ్యే అర్హత నాకే ఉంది, కాబట్టి నువ్వు జన్మించావు. అట్లా కోరుకున్నారు వీళ్ళు. నేను జన్మించాను. నువ్వు ఈ 8 మంది వసువులకు జన్మనిచ్చి పుణ్యలోకాలను పొందుతావు. ఆనాడు వసువులు నాకొక నియమాన్ని పెట్టారు. పుట్టిన వాడిని పుట్టినట్లుగా మానవ జన్మం నుండి నాకు విముక్తి కలిగించు అని వేడుకొన్నారు. మానవ జన్మం అంతసేపు ఉండకూడదు, పుట్టినట్టే తక్షణమే వేసేసేలా గంగలో. నేను ఆ నియమాన్ని ఇంతవరకు పాటించాను. వసువులందరూ వశిష్ఠుడి శాపం నుండి విముక్తులయ్యారు. నీకు మేలు కలుగుతుంది. నీ కోసమనే ఈ కుమారుణ్ణి నీకు ఇస్తున్నాను, పెంచుకో. ఇది కూడా వరప్రసాదమైనటువంటి శాపము. ఇతడు వసువుల వంటి పరాక్రమం కలవాడు. ఎందుకంటే ఇడు మామూలైనటువంటి ఒక శిశువు కాదు ఇది. వసువులు యొక్క ఒక్కొక్కరిది వసువుల యొక్క అంశాన్ని దీంట్లో పెట్టారు. నీ వంశానికి ఆనందం కలిగిస్తాడు. పరాక్రమంలో అందరినీ మించిపోతాడు. ఈతడు వసువుల అందరి అంశములతోనూ పుట్టాడు కాబట్టి నేను ఆ వసువులను మహారాజుకు ఒక్క కొడుకైనా మిగలాలి అని కోరుకున్నారు. నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఆ మహారాజు దగ్గరుండి మీరంతా పుట్టి చంపేస్తూ ఉంటే ఆ మహారాజు ఏమనుకుంటాడు? పాపం, మహారాజు వేరే ఇంకొక పెండ్లు కూడా చేసుకోడు, నాకు తెలుసు. నా మీద మతి భ్రమతో ఉండిపోతాడు. ఆ మహారాజుకు రాజ్యం నిలిచాలి కదా, అందుకు ఒక కొడుకునైనా మిగిలించని చెప్పిన తర్వాత, అయితే మా అంశంతో ఇంకొక కొడుకు పుడతాడు, వాడికి ఇచ్చేసేయి, ఇక నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటాము. ఆ రోజు ఒప్పందం అయిందయ్యా, అందుకని నీకు చెప్తున్నాము అన్న. మత్ప్రసూతిం విజానీహి గంగాదత్తమిమం సుతం. నీ కోసం వారిని వేడుకొన్నాను. ఇతడు నా పుత్రుడిగా భావించు. అందుకే ఇతడికి గంగాదత్తుడు అని పేరు పెట్టు అంది గంగమాత. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంగ ఆ బాలుడికి గంగదత్తుడని పేరు పెట్టగానే శాంతనుడు ఆమెతో, ఓ జాహ్నవి, ఆపవ అనే పేరు గల ఆ వశిష్ఠుడెవరు? ఈ వసువులు మానవులుగా పుట్టడానికి ఏ విధమైన పెద్ద తప్పు చేశారు? పాపం, నాకిచ్చిన ఈ బాలుడు చేసిన తప్పేమిటి? ఈ బాలుడు చేసిన తప్పేమిటి? ఎందుకు ఇతడు మానవుడిగా జన్మించబోతున్నాడు? ఈ వసువులు సమస్త లోకాలకు అధీశ్వరులు. అలాంటి వీరు మనుష్యులే ఎందుకు పుట్టారు? ఈ బాలుడు రమ్యగాథ వినిపించు అని అడిగాడు. ఎట్లా వెళ్ళిపోతుంది కదా,
దండం పెట్టుకుని అడిగాడు, అమ్మా జాహ్నవి, ఇప్పుడైనా చెప్పు. గంగాదేవి, ఓ మహారాజా, పూర్వము వరుణదేవుడు వశిష్ఠుణ్ణి పుత్రుడిగా పొందాడు. అందుచేత ఆయనకు ఆపవుడు అని పేరు వచ్చింది. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మేరుపర్వతం పక్కన ఉండేది. పూల చెట్ల పండ్ల చెట్లతో చక్కగా ఉండేది. నీరు సమృద్ధిగా ఉండేది. అక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఇది ఇలా ఉండగా దక్షిణ కుమార్తె అయిన సురభి కశ్యపుడి వలన ఒక ఆవును కన్నది. ఆ ఆవు లోకాన్ని అనుగ్రహించడం కోసం జన్మించింది. సమస్త కోరికలను తీరుస్తుంది. అటువంటి ఆ గోవును వశిష్ఠ మహర్షి తన హోమధేనువుగా స్వీకరించాడు. నాటి నుండి అది వశిష్ఠుడి చేత పూజించబడుతూ ఆశ్రమంలో స్వేచ్ఛగా నిర్భయంగా తిరగసాగింది. ఒకనాడు పృథువు మొదలైనటువంటి వసువులు తమ తమ స్త్రీలతో కలిసి ఆశ్రమానికి వచ్చి తిరగసాగారు. వారిలో ఒక వసువు భార్య ఈ నందిని దేనును చూసి ఆశ్చర్యపోయి దాని శీల సంపదకు ముగ్ధురాలైపోయింది. ధ్యో అనే పేరు గల తన భర్తకు చూపించి, నాథ, దీనిని చూడండి, చూశారా, ఇదెంత బాగుందో, దీనికి మంచి గిట్టలున్నాయి, మంచి తోక ఉంది, పాలతో నిండిన చక్కని పొదుగు ఉంది, ఇది ఉత్తమమైన నడవడిక గలది కలిగి ఉంది కదా అంది. అప్పుడు ధ్యో వసువు, దేవి, ఈ గోవు వశిష్ఠుడిది. దీని పాలను త్రాగిన మానవుడు 10,000 సంవత్సరాలు యవనంతో జీవిస్తాడు అన్నాడు. అప్పుడా వసువు భార్య అందట, అబ్బా, ఎంత అదృష్టం! అయితే భూలోకంలో నా స్నేహితురాలైనటువంటి ఒక రాకుమార్తె ఉంది. ఆమె పేరు జితవతి. ఆమె ఉశీన రాజర్షి కూతురు. మానవలోకంలో ఆమె అంత అందగత్తె మరొకరు లేరు మానవలోకంలో. ఆమె కోసం దూడతో సహా ఈ ఆవును తీసుకొని రండి. ఇది నా కోరిక. దీని పాలన త్రాగి నా స్నేహితురాలు ఒక్కతే మానవలోకంలో ముసలితనం, రోగాలు లేకుండా ఉంటుంది. దయచేసి నా ఈ కోరికను తీర్చండి. నాకింతకన్నా ఇష్టమైన పని మరొకటి లేదు అని వేడుకుంది. ద్యోవసు కరిగిపోయాడు. ఎలాగైనా సరే భార్య కోరికను తీర్చాలనుకున్నాడు. సోదరులతో కలిసి ఆవును అపహరించాడు. పరిసరాలు చూసుకోకుండాను, తాను ఎక్కడుంది అనేటువంటి తెలుసుకోకుండాను, వశిష్ఠ మహర్షి యొక్క తపప్రభావాన్ని గమనించుకోకుండాను ద్యో వసువు భార్య చెప్పినట్లుగా ఆడాడు. గోవును సోదరుల సహాయంతో దొంగలించాడు. ముని కోపిస్తే స్వర్గం నుండి పతనమవుతాడని అవని కూడా ఆలోచించలేదు వాళ్ళు. వీళ్ళంతా పతనం అయిపోతామని గోవును తీసుకొని పోయాడు. ఇంతలో కందమూల ఫలాలకైన వెళ్ళిన వశిష్ఠుడు వాటిని తీసుకొని ఆశ్రమంలోకి అడుగుపెట్టి చూశాడు. ఆవు దూడకై చూశాడు. అక్కడ ఆశ్రమం అంతా వెతికినా కూడా మహర్షికి ఆవు కనిపించలేదు. కొంతమంది మహర్షులు అప్పుడప్పుడు మనుషుల్లాగా ఆడుతుంటారట. మనం కష్టం, చుట్టూ ఉండే వాళ్ళకి మోసం అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది చాలా కష్టం. మనిషిగా ఇంకా ఏదో విచిత్రంగా ఆడుతూ ఉంటారు. ఏడుపులు, బగుపెప్పులు, నవ్వులు అంతా చూస్తే ఏమిటో మనకన్నా మనిషిగా అయిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇవంతా మాయ. అప్పుడు దివ్య దృష్టి వచ్చింది. అప్పుడు దివ్య దృష్టితో చూస్తున్నాడు. వసువులు ఆవును తీసుకొని వెళ్ళడం కనిపించింది. వెంటనే ఆయన కోపించి, ఓ వసువులారా, నా ఆవును అపహరించారు కనుక మీరు మానవులే జన్మించెదరుగాక అని శపించాడు. తపస్సు చేసుకోసాగాడు శపించి. అంతే. ఇంతలో మహర్షి శపించిన సంగతి వసువులకు తెలిసిపోయింది. వెంటనే ఆశ్రమానికి వచ్చి మహర్షిని ప్రార్థించారు. పదే వేడుకున్నారు. వశిష్ఠుడు వారి పట్ల ప్రసన్నం కాలేదు. వారితో, ఓ వసువులారా, మీ అందరినీ శపించాను. మీరందరూ ఒక్కొక్క సంవత్సరం భూలోకవాసం చేసి శాప విముక్తిని పొందుతారు మీరు. అయితే
ఎవడి కారణంగా మీరు నా శాపము తగిలిందో ఈ ద్యో వసువు మాత్రం దీర్ఘకాలం మానవలోకంలోనే ఉంటాడు. ద్యో అనే అటువంటి వసువు బాగా గమనించండి. అది ఈ వసువు యొక్క కర్మఫలం. మీపై కోపించి నేనిచ్చినటువంటి శాపం మాత్రం వ్యర్థం కాదు. ఈ ద్యో వసువు భూలోకంలో సంతానాన్ని పొందడు. భవిష్యతి చ ధర్మాత్మా. ఈ ద్యో వసువు సర్వశాస్త్ర విశారదుడు అవుతాడు, ధర్మస్వరూపుడు అవుతాడు, తండ్రికి ప్రియాన్ని హితాన్ని చేస్తాడు, స్త్రీ భోగాలను విడిచి జీవిస్తాడు, స్త్రీ అనేదే దగ్గరికి రాకుండా చూసుకుంటాడు అని మహర్షి శాప విమోచనం తెలిపి వెళ్ళిపోయాడు. వసువులు విచారవదనంతో నా వద్దకు, అంటే గంగ చెప్తున్నది, గంగ వద్దకు వచ్చి ఈ కథనంతా చెప్పారు. అప్పుడు నేను మానవలోకం నుండి వారిని శాప విముక్తులను చేస్తానని మాట ఇచ్చాను. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఈ ద్యో వసువు ఒక్కడే మహర్షి శాపం కారణంగా భూలోకంలో దీర్ఘకాలము నివసిస్తాడు. ఇతడు దేవవ్రతుడు, గంగాదత్తుడు అనే 2 పేర్లతో ప్రఖ్యాతి గడిస్తాడు. ఇతడు బాలుడే అయినా గుణాలలో నీకంటే గొప్పవాడవుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. నువ్వు పిలిచినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అని గంగాదేవి కొడుకును తీసుకొని అక్కడే అదృశ్యమైపోయింది. ఈ విధంగా ద్యో వసువు శంతనుడికి కుమారుడై గుణాలలో ఆయననే మించిపోయాడు. దేవవ్రతుడు, గాంగేయుడు అనేటువంటి పేర్లతో పిలువబడి ప్రసిద్ధుడయ్యాడు. శంతనుడు మాత్రం విచారంతోనూ బాధతోనూ తన నగరానికి వెళ్ళాడు. ఆ మహారాజు యొక్క గుణగాణాలను, ఆ భాగ్యాన్ని వివరిస్తాను. ఆ భాగ్యాన్ని కూడా ఆయన ఇతిహాసమే ఇప్పుడు జరిగేటువంటిది. ఆయన ఇతిహాసమే మహాభారతము అని పిలువబడింది. ఈ ద్యో వసువు యొక్క ఇతిహాసము గంగా పుత్రుడు, శంతనుడ పుత్రుడు వసువు, ద్యో అనే వసువు. ఆ ఇతిహాసమే మహాభారతము. భీష్ముడి యొక్క, అంటే భీష్ముడి పేరు మళ్ళీ వస్తుందిలేండి. ఆ ఇతిహాసమే ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ శంతన మహారాజు బుద్ధిమంతుడు. ఆయనను దేవతలు, రాజర్షులు సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాట తప్పనివాడు అని లోకంలో ఆయన కీర్తిని పొందాడు. ఆయనలో దమము, దానగుణం, ఓర్పు, బుద్ధి, బిడియం, ధైర్యము, ఉత్తమ తేజస్సు అనే సద్గుణాలున్నాయి. ఆయన భరత వంశానికి సమస్త ప్రజలకు రక్షకుడై ఉన్నాడు. ఉత్తమ రాజుల లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రజలు ఆయనను చూసి అర్థకామాల కన్నా ధర్మమే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని నిశ్చయించుకునేవారు. సద్గుణాల్లో ఆయనకు సాటి అయిన రాజు లేడు. రాజులందరూ కలిసి ఆ శంతనుడిని రాజుగా వేడుకున్నారు, అంటే చక్రవర్తిగా చేసుకున్నారు. శంతనుడి పాలనలో ఎవరికీ శోకం, భయం, బాధ, ఏ శోకం కానీ భయం కానీ ఏదీ లేవు. అందరూ సుఖంగా పడుకొని సుఖంగా మేల్కొనేవారు. శాంతనుడి పరిపాలనలో రాజులు తమంతాముగానే యజ్ఞాలు, దానాలు శ్రద్ధతో చేసేవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.